సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సూత మహర్షి శౌనకాది మహామునులకు ప్రతి ఒక్క సన్నివేశం గురించి దేవి భాగవతంలో చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క సన్నివేశం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అన్న విషయం అక్కడ మహర్షులు గ్రహించి తద్వారా ఆ దేవి భాగవతం యొక్క మహత్యం గురించి, లేకపోతే ఆ దేవి భాగవతంలో ఉన్న ప్రతి ఒక్క కథ గురించి చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం. ఈ క్రమంలో శుకుడు అంటే వ్యాస భగవాన్ యొక్క కుమారుడు జనక మహారాజుని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? సాధారణంగా మహాజ్ఞానులు ఎవరైతే ఉంటారో, మహర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడారు అంటే గనక ఖచ్చితంగా అది జ్ఞానంతో కూడుకున్న సంవాదము. ఇద్దరు మాట్లాడుకున్నారు అంటే గనక, లేకపోతే గురు రూపంలో ఈ మహర్షులు వేరే శిష్యులకి చెప్పినప్పుడు ఎన్నో చక్కని విషయాలు చెప్తారు. అందుకే ప్రతి ఒక్క విషయంలో ఒక రహస్యం దాగి ఉంటుంది, ప్రతి ఒక్క విషయంలో ఒక చక్కని బోధన అన్నది దాగి ఉంటుంది. ఇప్పుడు శుకబ్రహ్మ జనక మహారాజు గారిని కలిసి ఎదురుగా కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు శుకుడు మొదలు పెట్టారు. ఆయన అంటారు, మా తండ్రి గారు వేదవ్యాసుల వారు, ఆయన నన్ను సంసార బాధ్యతలు స్వీకరించమంటున్నారు, ఆయన నన్ను తన ఆశ్రమంలోనే ఉండమంటున్నారు. కానీ నేను పూర్తి వైరాగ్య భావనతో అడవులకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు అసలు అంటే ఆ మాత్రంగా తండ్రి దగ్గర ఉండాలనో లేకపోతే సంసార బాధ్యతలు స్వీకరించాలనో ఏమాత్రం లేదు. ఆయన చెప్పారు కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలుద్దాము అని ఇక్కడికి వచ్చాను అని ఆయన స్పష్టంగా చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీ గురించి ఏం చెప్పారు తండ్రి గారు? మీరు జీవన్ముక్తులు అంటే ఆయన బ్రతికే ఉన్నారు. ముక్తి మోక్షం అంటే ఈ పదాలు ఎప్పుడు వింటాం? చనిపోయాక ఆయన ముక్తిని పొందారు, చనిపోయిన తర్వాత ఆయన భగవంతుల్లో ఐక్యమైపోయారు, ఇలాంటి పదాలు కదా మనం వింటూ ఉంటాం. కానీ జీవన్ముక్తుడు అంటే బ్రతికి ఉన్నప్పుడే మీరు ముక్తిని పొందినట్టే. అటువంటి భావన వేదవ్యాసుడికే కలిగింది అంటే ఎటువంటి జీవన విధానాన్ని పాటిస్తున్నారు జనక మహారాజు. మరి ఆయన ఏం చేశారు? ఆయన అడవులకు వెళ్ళిపోయారా? తపస్సు చేసుకుంటున్నారా? లేదు. ఆయనకి ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, రాజ్యం ఉంది ఆయనకి. అంటే యుద్ధాలవి జరుగుతున్నప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నారు, ఆయన గెలుస్తున్నారు, యోధుడు, ఇవన్నీ ఉంటున్నాయి, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. మరి జీవన్ముక్తుడు ఎలా అయ్యాడు? ఇదే సందేహంతో ఈ శుక మహర్షి అడుగుతున్నారనమాట. అంటే ఎలా, మీరు ఎలా ముక్తిని పొందుతున్నారు? ఇవన్నీ విడిచిపెట్టాలి కదా భగవంతునికి సమీపంగా వెళ్ళాలంటే. దీనికి చాలా చక్కని సమాధానం జనక మహారాజ్ చెప్తున్నారు. ఆయన అంటున్నారు, మనిషిగా పుట్టిన తర్వాత ఈ వర్ణాశ్రమములు ఏవైతే ఉంటాయో అంటే బాల్యావస్థ, తర్వాత బ్రహ్మచారిగా ఉండటం, ఆ తర్వాత గృహస్థ ఆశ్రమం స్వీకరించటం, ఆ తర్వాత వానప్రస్థం, మరి వీటిని కూడా విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఈ సంసార సాగరంలో మనం ఈదుతూ లేకపోతే ఒక నావని పట్టుకుని ఎవరికి ఏది సులభంగా ఉంటే అది, ఈత వస్తే ఈది వెళ్ళిపోవచ్చు, ఈత రాకపోతే ఒక నావ యొక్క సహాయాన్ని తీసుకోవాలి అంటూ ఆయన ముక్తిని పొందాలంటే, భగవంతునికి సమీపంగా వెళ్ళాలి అంటే ఎక్కడా దేన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అని మొదలు పెడుతున్నారు. ఆయన అన్నారు, చిన్నప్పటి నుంచి సంస్కారములు అంటే ఒకవేళ బ్రాహ్మణుడైతే కనుక ఖచ్చితంగా ఉపనయనం అన్నది చాలా తొందరగానే చేసుకుని ఆ సంస్కారం తర్వాత గురుకులానికి వెళ్ళి గురువు గారి దగ్గర విద్య అన్నది నేర్చుకోవాలంటే ఆయన ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? మనిషి అన్నవాడు తరించిపోవడానికి సాధన అన్నది ఎక్కడి నుంచి మొదలవ్వాలి చెప్తున్నారు. ఎందుకు గురువు దగ్గరే విద్య నేర్చుకోవాలి అంటే విద్యతో పాటు అవిద్య ఉంటుంది. ఏది అవిద్య, ఏది విద్య తెలుసుకోవాలి. విద్యతో పాటు ఎప్పుడు వినయం ఉండదు, వినయం ఎక్కడో ఉంటుంది, కానీ ఆ వినయాన్ని మనం పక్కకి లాక్కోవాలి. విద్యతో వినయం ఉండాలి, కానీ అది అంత సులభం కాదు కదా. ఒక గురువు చాలా చక్కగా ఏది మంచి ఏది చెడు అన్నది చెప్తారు. పుస్తకాలు ఎన్నో ఉంటాయి, అన్ని చదివేసుకుంటే సరిపోతుందా? పుస్తక జ్ఞానం కాదు. పురాణాలు ఎన్నో ఉంటాయి, అన్ని చదివేసుకుంటే సరిపోతుందా? కాదు. అందులో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోగలగాలి. అందుకే ఈ పురాణాలకే ఎంతో మంది భాష్యములు అందించారు. ఎంతో మంది మహర్షులు, మహానుభావులు, మహాభక్తులు మనకి వివిధ రూపాలలో వాటి అర్థాలేమిటి, దాగి ఉన్న రహస్యాలేమిటి అందించారు. అవి అలా చదువుకుంటే బహుశా మనకు అర్థం కాదు. అందుకే ఇలా చాలా క్లుప్తంగా ఏ రకంగా అయితే సూత మహర్షి శౌనకాది మునులకు చెప్తున్నారో మనకి అర్థమయ్యేటట్టుగా అలా అనమాట. అందుకే గురువు దగ్గరికి వెళ్ళాలి, విద్య నేర్చుకోవాలి, ఆ తర్వాత రావాలి. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మచారి అవస్థలోంచి బయటికి వచ్చినప్పుడు గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి.
ఖచ్చితంగా స్వీకరించిన తర్వాత అయ్యో గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం కదా అంటే మళ్ళీ భార్య పిల్లలు వాళ్ళ అంటే వాళ్ళకి విద్య అందించాలి, వాళ్ళని చూసుకోవాలి, ఇలా కదా జీవితం అంతా అయిపోతుంది ఆ తర్వాత అన్నట్టుగా కాదు. గృహస్థాశ్రమంలో కూడా ఇంకా చెప్పాలి అంటే మన వేదము, మన సనాతన ధర్మము 48 సంస్కారముల గురించి మాట్లాడుతుందట అన్ని గృహస్థాశ్రమంలో. ఇంకా చెప్పాలి అంటే 40 సంస్కారాలు అన్నవి కేవలం గృహస్థ ఆశ్రమంలోనే మనిషి వాటిని చక్కగా పూర్తి చేయగలుగుతాడు. కానీ ఇవాళ రేపు 40 సంస్కారాలు కూడా ఉన్నాయా, వాటన్నిటినీ మనం ఆచరిస్తున్నామా పాటిస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. వేదం మనకి అలా చెప్పింది. అందుకే ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒక 8 సంస్కారములు మాత్రం కేవలం ముక్తి కోసం మోక్షం కోసం ఉన్నాయట. కానీ గృహస్థాశ్రమంలో మాత్రం 40 సంస్కారాలు చెయ్యవలసినవి ఉన్నాయి. నిత్యము అగ్నిహోత్రంతో పని ఉండాలి అన్నట్టు. అంటే పొయ్యి వెలిగించుకొని మనం వంట చేసేసుకుని తినేయాలి అన్నది కాదు. అగ్నిహోత్రంతో పని ఉండాలి అంటే అగ్నిముఖత దేవతలకు ఎప్పుడు హవిసులు అందిస్తూ ఉండాలి. అదే కదా ఋషులు మునులు చేసేవారు, మనం వింటూ ఉంటాం కథల్లో. ఎప్పుడు యజ్ఞాలు హోమాలు ఎందుకు ఇవి అంటే లోకమంతా సుభిక్షంగా ఉండడానికి ఒకటి. ఇంకొకటి కృతజ్ఞతా భావనతో ఏ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనం ఇలా ఉంటున్నామో, మనకి ఆహారానికి లోటు లేదు, అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం యొక్క శక్తిని చాలా చక్కగా అన్ని జీవులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఎవరి అనుగ్రహం? దేవతల అనుగ్రహం. అందుకని దేవతలకి కృతజ్ఞతా భావనతో హవిస్సులు అందిస్తూ మనం అందించే పదార్థాలు దేవతలు అంటే భగవంతుడు మనకిచ్చినవి, అవే మళ్ళీ తిరిగిస్తున్నాం. ఎందుకు? కారణం ఏమిటి? వాళ్ళ దగ్గర లేకనా? ఒక దైవ స్వరూపం మాయ చేస్తే వాళ్ళ దగ్గర ఎన్నో పదార్థాలు వస్తాయి. ఎందుకంటే ప్రకృతినే వాళ్ళు శాసించగలరు. కానీ మనం ఇవ్వాలా? కాదు. కృతజ్ఞతా భావన. భగవంతుడా నీ మాకు ఇస్తున్నావు కదా, గాలి రూపంలో, నీరు రూపంలో, నిప్పు రూపంలో, భోజనం రూపంలో, ఆహార పదార్థాల రూపంలో, ఇక విభిన్న రకాలుగా మనం చూసినట్లయితే మన చుట్టూ మనం హాయిగా బ్రతుకుతున్నాము అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. అవన్నీ ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు. కృతజ్ఞతా భావనతో సంస్కారములు, ఇలా అగ్నితో కూడుకున్న సంస్కారములు అంటే హోమాలు యజ్ఞాలు చెయ్యాలి. ఇవన్నీ గృహస్థాశ్రమంలోనే. ఇక అంటూ ఉండేవారు కదా, ఇంటికి ప్రతిరోజు భవతీ భిక్షాందేహి అని అప్పట్లో వస్తూ ఉండేవారు. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టి బియ్యం పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు తినేవారు. ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో పాటించవలసిన నియమాలు. అందుకే దాన ధర్మములు ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. అందుకే గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైనది. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక పిల్లలు వాళ్ళకి కూడా బాధ్యతలు అప్పచెప్పి విద్యా బుద్ధులు నేర్పించి సంస్కారవంతులుగా తీర్చిదిద్ది ఇక వాళ్ళ వివాహము, వాళ్ళ పిల్లలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాది 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 అనే వ్యామోహంతో ఉండకుండా అప్పుడు వానప్రస్థం అంటే ఏమిటి? సరే పని అయిపోయింది అని చెప్పి అడవికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. వానప్రస్థం అంటే వనానికి వెళ్ళిపోవడం. ఎందుకు వనానికి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ఇంకా భోగభాగ్యాల మీద కాకుండా బాధ్యతలు అన్నీ అయిపోయాయి కాబట్టి ప్రశాంతంగా కేవలం భగవంతుణ్ణి మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటూ ఒక స్థలానికి వెళ్ళిపోయి ఇతరత్ర భోగభాగ్యాల్ని అనుభవించకుండా అనేటట్టుగా ఉంటూ ఉండేది. అందుకే అప్పట్లో మహారాజులు కూడా రాజ్యాన్ని కొడుకుకి అప్పచెప్పి మహారాజు మహారాణి ఇద్దరు వనానికి వెళ్ళిపోయేవారు. అప్పటి వరకు అనుభవించిన భోగభాగ్యాలని త్యజించేవారు. ఎందుకు అంటే అది ఆ సమయంలో అవసరం. అందుకే ఇది వానప్రస్థం. అంతేగాని అన్ని విడిచిపెట్టేయడం అంటే ఒక ప్రత్యేకమైన వ్యామోహము అన్నది కలగాలి. ఒక వస్తువు పట్ల బంధం పట్ల, అంతేగాని మోహంతో అలాగా ఉండిపోతే గనక జీవుడు అన్నవాడు అలా మారిపోతూ ఉంటాడు. ఈ జన్మలో ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, తల్లిదండ్రులు, మళ్ళా జన్మలో వాళ్ళు ఉండరుగా. అలాగే వాళ్ళెవరో కూడా గుర్తుండరు. కానీ జీవుడు అన్నవాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకే విపరీతమైన మోహము లేకుండా వానప్రస్థము అంటే కొంచెం ఈ వ్యామోహము అన్నది విడిచిపెట్టాలి అన్నది చెప్తారు. ఇలా అన్ని ఆశ్రమాలు నెమ్మదిగా వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక్కసారిగా పుట్టిన వెంటనే సరే నేను వెళ్ళిపోతాను సన్యాసాశ్రమానికి, సన్యాసం స్వీకరిస్తాను అంటే అలా అందరి వల్ల కాదు. ఇది విన్న తర్వాత అందుకే శుకబ్రహ్మ అడుగుతారు, అవునా అంటే మరి ఒక్కసారి బుద్ధి ప్రచోదనం అయిన తర్వాత గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చా ఆశ్రమాన్ని విడిచిపెట్టి? అంటే ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికైనా అంటే దానికి కూడా జనక మహారాజు గారు చెప్తారు, అదే వద్దు.
మనోజవం, మనసు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది కదా. అందుకనే అలా వెంట వెంటనే అన్ని ఆశ్రమాలు అన్నవి మారకూడదు. అందుకే మనకు ఒక పద్ధతి పెట్టారు: బాల్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థం. ఉన్నట్టుండి నేను వానప్రస్థానికి వెళ్ళిపోతానంటే ఎలా? అందుకే మనస్సుని కొంచెం నిర్మలంగా పెట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండగలగాలి. ఏది ఎప్పుడు ఎలా స్వీకరించాలో అలాగే స్వీకరించాలి. అందుకే ఈ ఆశ్రమాలన్నీ పాటిస్తూ చివరికి వానప్రస్థాన్ని చాలా ఆనందంగా అనుభవించగలగాలి. అక్కడికి వెళ్ళిపోయి నా వాళ్ళు అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఇదంతా చెప్పారు. ఇంతేనా? కాదు. చివరికి ఇంకొక మంచి విషయం కూడా చెప్పారట. అంటే మనకి కష్టాలు ఎందుకు వస్తాయి, లేకపోతే మనకి సుఖము అన్నది ఎందుకు వస్తుంది, మనం ఎప్పుడు ఎందుకు బాధపడుతూ ఉంటాము, మనం ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాం, వీటన్నిటికీ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న మనుషులు, పరిస్థితులు ఇవి కారణం కాదు. కేవలం మనసు మాత్రమే. ఎవరో మనసు కాదు, మన మనసే ఇది కారణం అంటూ చెప్పు. మనసుకి సంబంధించి ఈ మనసు యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, ఇది కూడా జనక మహారాజు గారు అద్భుతంగా ఈ వర్ణన అన్నది కూడా చేశారు. దీన్ని విన్న తర్వాత శుకబ్రహ్మ ఓహో, అంటే ఇలా ఉండవచ్చు, ఇలా ఉండకూడదు అని తెలుసుకుని తిరిగి మళ్ళీ తన తండ్రి గారైన వేదవ్యాసుని దగ్గరికి వెళ్ళిపోతారు. మరి ఏం చెప్పారు ఈ మనసుకి సంబంధించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.